అందరికి నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రం ఇస్తున్న సందర్భంలో ఇష్టానుసారంగా గౌరవ కేసీఆర్ గారి మీద పిచ్చిగా మాట్లాడడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి గారికి మైక్ చూస్తే పూనకం వస్తుంది. ఒళ్ళు మర్చి సోయి తప్పి ఒక ముఖ్యమంత్రి స్థానంలో అని చెప్పి గుర్తు లేకుండా మాట్లాడుతుంటాడు. కేసీఆర్ గారు పేరు చెప్తే వెన్నులో వణుకొస్తుంది. కేసీఆర్ గారు ఎప్పుడు ఏం చేస్తాడో ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పి భయంతో ఎప్పుడు చూసినా కేసీఆర్ గారిని ఏడవడం జరుగుతుంది. గతంలో కూడా సెక్రటరీ ముంగట ఉన్న తెలంగాణ తల్లి కొరకు కేటాయించిన విగ్రహం ప్రారంభోత్సవ సందర్భంలో కూడా కేటీఆర్ గారిని ఉద్దేశించి మీ ఏజ్ వచ్చేది ఎప్పుడు, మీ ఏ విగ్రహం పెట్టేది ఎప్పుడు, కేసీఆర్ కొరకు ఈ స్టాచ్యూ ప్లేస్ పెట్టుకోరని చెప్పడం జరిగింది. గతంలోనే చాలా మంది తెలంగాణ వాదులు దీన్ని తీవ్రంగా ఖండించారు, మేధావులు కూడా ఖండించారు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారికి సిగ్గు ఎగ్గు లేకుండా మరొకసారి కేసీఆర్ గారు స్ట్రేచర్ మీద మాట్లాడడం జరిగింది. కేసీఆర్ స్ట్రేచర్ అంటుండు, స్ట్రేచర్ అనుకొని స్ట్రెచర్ మీద పోయిండు. ఇప్పుడు రాబోయే రోజుల్లో స్ట్రెచ్చర్ నుంచి మార్చికి పోతారని చెప్తుంది. అసలు ఈ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవడైనా గాడిద కొడుకులు ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడితే కేసీఆర్ గారు లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన మహోద్యమ నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి ఉద్యమ నాయకుడిని పట్టుకుని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్ గారిని ఇంత అసహ్యంగా చెండాలని మాటలు మాట్లాడినందుకు ఇట్లాంటి గాడిద కొడుకులను చెప్పుతో కొట్టాలి. ఎందుకు చెప్తున్నంటే ఇది ఒకటోసారి కాదు, చాలా సందర్భాల్లో కేసీఆర్ గారిని మాట్లాడుతుండ్రు. ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని ఎవరు కూడా బాగు కోరుకుంటారు, అంతేగాని చావు ఎవరు కోరుకోరు. కానీ ఎప్పుడు చూసినా కేసీఆర్ చావు కోరుకుంటాడు. కేసీఆర్ వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ టైంపాస్ చేస్తుంటాడు. ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలని 420 హామీలను తప్పించుకోవడానికి వరకు కేసీఆర్ మీద అవాంఛమైన వ్యాఖ్యలు చేయడం, దాన్ని మాట్లాడుకోవడం, ఆయన 6 గ్యారెంటీలని పక్కదోవ పట్టించే విధంగా ఆయన పాలన ఉంది. కానీ ఇప్పటికైనా చెప్తున్నాం ఏమందంటే సీరియస్ గా చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారికి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే అవాకులు చెవాకులు కేసీఆర్ మీద పేలితే ఈసారి మాత్రం తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి సావుల గురించి మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు. తీవ్రంగా సీరియస్ హెచ్చరిస్తున్నాం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటాడు. తెలంగాణ గుండె చప్పుడు కేసీఆర్ గారు. అట్లాంటి దేవుణ్ణి పట్టుకొని సావు గురించి ఎట్లా మాట్లాడాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి గారు? అసలు నీ నోరా మోరా? అసలు నిన్ను పినాయిల్తో నీ నోరు కడగాలి. అసలు నీ చేతగాలి దద్దమ్మ, నీ పరిపాలన చేత కాదు, ఒక సన్యాసి పరిపాలన నడిపిస్తున్నావు. లెక్చరర్ నియామక పత్రం ఇచ్చినప్పుడు ఆ లెక్చరర్లకు మీరు చెప్పాల్సిన బోధన ఏముండాలంటే వాళ్ళకు విద్యార్థులను మంచి తీర్చిదిద్దని చెప్పాలి. అంతే తప్ప ఇట్లాంటి పిచ్చి వాడలేదు. నీకు అసలు నాకు అర్థం కాదు కదా. గతంలో ఒక బాలికలు స్కూల్ పిల్లల విషయంలో కూడా కేసీఆర్ గారు అవాకు చెవకులు వెళ్ళినావు. ఇప్పుడు లెక్చరర్ల నియామక పత్రంలో ఇచ్చే సందర్భంలో కూడా నీ రాజకీయ దురుద్దేశం అంతా, నీకు చండాలమైన బుద్ధి అంతా వాళ్ళకు రుద్దుతున్నావు. వాళ్ళకి చెప్పాల్సింది ఏంది? నువ్వు మంచిగా బోధన చెప్పండి, మంచి విద్యార్థిని తీర్చిదిద్దండి, మంచి భవిష్యత్తు వాళ్ళకి కలిగే విధంగా చెప్పండి అని చెప్పాలి. కానీ ఆ సోయి మరిచి ఆ సన్నాసి మాటలు మాట్లాడి ఇట్లాంటి చెత్తవాడు వాగుడు వాగుతుంటావు. ఇది అసలు నీకు ఏం బుద్ధి ఇది? అసలు సోయి మర్చిపోయిపోతున్నావా? అసలు తెలంగాణ ముఖ్యమంత్రి అనుకుంటున్నావా? ఒక లోకల్ గల్లీ నాయకుడు అనుకుంటున్నావా? నువ్వు ప్రతిపక్షాలు కూడా ఇంత దరిద్రంగా మాట్లాడలేదు కదా. నువ్వు అసలు కేసీఆర్ పేరు అంత ఎంత వనకెందుకు నీకు? లెక్చరర్లకు చెప్తావా? ప్రైవేట్ ఉద్యోగస్తులకు చెప్తారా? నాకు 18,000 నుంచి 18,000 కోట్లు వస్తుంది, మీరే చెప్పండి ఎవరికి చిట్టి రాజస్థాలకు ఇస్తాంటావా? అసలు నువ్వు నాయకుడువా లేకపోతే బ్రోకర్వానా? అసలు నీకేం? అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నావా? ముఖ్యమంత్రి అన్నప్పుడు ఏంది? సంపదను సృష్టించాలి, అందరికి పంచాలి, పేదవాళ్ళకి పంచాలి. నీ 6 గ్యారెంటీలో ఒక్క అర గ్యారెంటీ ఒక బస్సు మాత్రమే ఎంతో కొంత అరకొర చేసినావు. తర్వాత ఏ ఒక్కటని చేసినావా? ఏది చేయలేదు. అక్కడ రైతులు అరిగోసపడుతున్న రైతులు ఏమో రైతు రుణమాఫీ చేయబోతుంది, రైతు భరోసాని పేరు మారుస్తుంది, రైతు బంధు ఇవ్వకపోతుంది. రైతులు మళ్ళా పాతకాలం లెక్క చెప్పులు క్యూలో పెట్టేసి ఎరువుల కొరకు తిరుగుతుండ్రి. అసలు నీ పాలనలో ఒక 24 గంటలు కరెంట్ రాకపోయా, నీళ్లు సరిగా రాకపోయా. ఈ మార్చి ఫస్ట్ వీక్లే మొత్తం పొలాలను ఎండిపోతున్నాయి. దాని మీద దృష్టి పెట్టవు. గతంలో ఎట్లుండే, ఈ సమ్మర్ వస్తే చెరువులు మత్తలు దుంకేది, అట్లా ఉండే చెరువులు నిండా కుండలాగా ఉండేటివి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు. అసలు నీకు పాలన చేతగాక దద్దమ్మ పాలన చేసుకుంటూ సన్నాసి మాటలు చెప్తే ఎప్పుడు సొల్లువాగుడు వాగుతూనే ఉంటావు. అసలు నీ పక్వత ఎప్పుడు బయటపడుతుందని చెప్పేసి మీరు ఈ వణుకు భయపడుతున్నట్టున్నావు. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లాగా ఒక హుందాగా మాట్లాడు. ప్రతిపక్షాల మీద ఏడవడం, మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఏదో అవాకు చేయకు, ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, అర్థం లేని మాటలు. తెలంగాణ సమాజం అంతా నీకెప్పుడు పిండం పెడదామని చూస్తుంది. నీ 3 సంవత్సరాల పీరియడ్ ఎప్పుడైపోద్దా, నీకు ఎప్పుడు పిండం పెడదామా, నిన్ను నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్చికి ఎప్పుడు పంపిద్దామా అని చూస్తుంది. అది ఆ దృష్టి లేదు నీకు, ఆ సోయి లేదు నీకు. ప్రజలంతా ఏంది? 4 కోట్ల ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నీకు పిండం పెట్టాలని చూస్తుంది. ఒక ఓటు 5 సంవత్సరాల శిక్ష కాబట్టి ఖచ్చితంగా ఇంకా 3.5 సంవత్సరాలు ఆగాల్సిందే కాబట్టి ఆగుతున్నారు.
ఇంకా 3 సంవత్సరాల తర్వాత చూడండి అప్పుడు నీకు పిండం కాదు కదా ఇంకా అంతకన్నా హీనమైన ఉంటే అది పెడతాను నీకు. అట్లాంటి ఉంది పరిస్థితి నీ పరిపాలన. కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఒక రామరాజ్యం లాగా, ఒక రైతు రాజ్యం లాగా, రైతు రాజుగా చేసిన ఘనత కేసీఆర్ గారు దక్కుతుంది. నీ పాలన ఎట్లుందే? ప్రతి రంగం ఇబ్బందులనే, ప్రతి మనిషి ఇబ్బందులే ఉన్నాడు. ఎవరన్నా సంతోషంగా ఉన్న సందర్భం ఉంది ఈ 15 నెలల్లో? ఇంకా బుద్ధి లేకుండా చెప్తున్నావు. కేసీఆర్ గారు అంటే 6,500 అప్పులు మిత్తులు కడతాని చెప్పి సిగ్గు బుద్ధి ఉంది అసలు? ఒక ముఖ్యమంత్రి స్థానం నుండి అంత పశ్చాపతం మాట్లాడతావా? ఆగేం చెప్పింది? 2,900 కోట్లు అప్పు కడుతున్నారని చెప్పిండ్రు. రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పింది? 2,200 నుంచి 2,500 కోట్ల రూపాయలు నెలకు అప్పు కడుతున్నారని చెప్పారు. నువ్వేమో 6,500 చెప్తావు. అసలు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రివా, బ్రోకర్వా, అసలు గల్లీ లీడర్వా? అసలు నీకు ఏ పదం కరెక్ట్ సూట్ అయితే అర్థం కాని పరిస్థితుంది. 1,62,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినావు ఈ సంవత్సరంలో 15 నెలల్లో. అసలు ఆ 1,62,000 కోట్ల రూపాయలు అప్పు ఎక్కడ చేసినావు? ఎవరికి పంపించినావు? ఏ మూటలు ఎవరికి పంపించినావు? లేకపోతే రాహుల్ గాంధీకి పంపించినావా? లేకపోతే మీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీకి పంపించరా? మరి ఎక్కడ పంపించినా ఒక మాట చెప్పవు నువ్వు. 1,62,000 కోట్ల రూపాయలు బాధ్యత చెప్పాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా? తెలంగాణ ప్రజల సొమ్ముని అన్యాయంగా ఎక్కడ చేసినావు, ఏం చేసినావు అర్థం కాదు. నెలకు వచ్చే సంపదను నాశనం చేసినావు, అప్పులు తెచ్చి నాశనం చేసినావు. ఏ రోజు ఇక్కడ ఇంతవరకు ఒక ఇటుక ఎక్కడ పెట్టలేదు, ఒక స్కీమ్ కంప్లీట్ చేయలేదు, ఒక కొత్త స్కీమ్ తీసుకురాలేదు. తులం బంగారం ఇయ్యలేదు, 2,000 పింఛన్ 4,000 ఇస్తాను ఇయ్యలేదు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను ఇయ్యలేదు, నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఇయ్యలేదు, 200 యూనిట్లు ఫ్రీ అని ఇయ్యలేదు, కళ్యాణ లక్ష్మి శాతం అసలు రానట్లేదు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఒక నీకు బ్రెయిన్ నుండి మాట్లాడుతున్నావా? బ్రెయిన్ లేక మొత్తం దొబ్బిపోయిందా చెప్పు. అసలు ఏం అర్థం లేకుండా మాట్లాడుతావు. నీ గురువింద సామెత ఉంది నీదు. గురువింద గింజ ఏమనుకుంటుంది అంటే పైన చూసుకుని మొత్తం ఎర్రగుంది అనుకుంటుందట. నీ పరిపాలన అట్లా అనుకుంది అనుకుంటున్నావు, కానీ కింద మొత్తం నల్ల ఉంది. నీ పరిపాలన చెత్త పరిపాలన అట్లా ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కేసీఆర్ గారిని తిరగడం, కేసీఆర్ మార్చురి లేకపోతే స్ట్రెచ్చరు అని ఏంది పనికిమాల మాటలు మానేసి నీ పాలన మీద నీకు ఏదైతే ప్రజలు నీ మీద నమ్మకం పెట్టి, మీ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టి మీకు అధికారం ఇస్తే దాన్ని ఉపయోగించుకో. ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినవో, గ్యారంటీలు ఇచ్చినవో అవి కంప్లీట్ చేసే విధంగా, దాన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ప్రయత్నం చేయి. చేత కాకుండా దిగిపో. దద్దమ్మ పరిపాలించకు. చేత దిగిపో. మీ పార్టీలో ఎవరన్నా అవకాశం ఉన్నోడు సమర్థుడు ఉంటే వచ్చి ఎక్కుతాడు, పరిపాలిస్తాడు. అంతేగాని నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇంకొకసారి చెప్తున్నా ఈ రేవంత్ రెడ్డి గారు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా కేసీఆర్ గారి మీద, స్ట్రెచ్చర్ మీద మార్చిరు అని చెప్పి పిచ్చి పిచ్చి బాగుతుంది మాత్రం బాగుండదు. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. జై తెలంగాణ, జై కేసీఆర్.